హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం గరుడ పురాణంలోని కొన్ని భక్తి విశేషాల గురించి తెలుసుకుందామండి. సేకరణ వంగా శ్రీనివాస్ గారు. గరుడ పురాణంలో అనేక ద్రవ్యాలతో శివలింగాన్ని చేసి పూజిస్తే ఏ ఏ ఫలితాలు పొందవచ్చో చెప్పబడినది. 2 పాళ్లు కస్తూరి, 4 పాళ్లు చందనం, 3 పాళ్లు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. వాసనగల పుష్పాలతో లింగం తయారు చేసి పూజిస్తే భూమిని, రాజ్యాన్ని పొందవచ్చు. స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని గోసకలింగం అంటారు. నాలుకాలింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం, తదుపరి శివ సాయుధ్యం కలుగుతుంది. యవ గోధూమ శాలిజలింగం అనగా జొన్నలు, గోధుమలు, బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది, ధనం వర్ధిల్లుతుంది. సీతాఖండలింగం పటిక బెల్లంతో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది. తిలపిష్టలింగం నువ్వులను రుబ్బి ఆ ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. భస్మలింగం భస్మలింగ పూజ సర్వఫలప్రదం. బెల్లంతో గాని చక్కెరతో గాని లింగం చేసి పూజిస్తే సర్వసుఖాలు కలుగుతాయి. వంశాంకురలింగం వెదురు చిగుళ్లతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది. పిష్టలింగం పిండిలింగం విద్యాప్రదం. దధి దుగ్ధలింగం పెరుగులో నీళ్లు ఒత్తి లింగం చేసి పూజిస్తే సంపద, సుఖం వస్తాయి. ధాన్యలింగం ధాన్యప్రదం. ధాత్రీలింగం ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే ముక్తిప్రదం. ఫలలింగం ఫలప్రదం. నవనీత అంటే వెన్నలింగం కీర్తి, సౌభాగ్యకరం. దూర్వాకుండజలింగం అంటే గరికలింగం అపమృత్యు నివారకం. కర్పూరలింగం ముక్తిప్రదం. అయస్కాంతలింగం అయస్కాంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది. మౌక్తికలింగం ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది. సువర్ణలింగం బంగారు లింగం మహాముక్తిప్రదం. రజతలింగం వెండిలింగం సంపత్కరం. కాంస్యలింగం ఇత్తడి, కంచులింగాలు ముక్తినిస్తాయి. త్రపులింగం ఆయసలింగం. సీసలింగం తగరం, తుత్తుం, ఇనుము శత్రునాశకాలు. అష్టధాతులింగం సర్వసిద్ధిప్రదం. అష్టలోహలింగం కుష్ఠువ్యాధిహరం. వైఢూర్యలింగం శత్రుగర్వ నివారకం. స్ఫటికలింగం సర్వకామప్రదం. పాదరసలింగం మహేశ్వర్యప్రదం. రాగి, సీసం, శంఖం, ఇనుము, గాజు మున్నగు వాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు. ఓం నమ శివాయ. మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.